పాలిటిక్స్ అనేది ఆ స్థాయికి దిగజారాయి. ప్రజలకే ఒక రకమైన అసహ్య వేసే స్థాయికి రాజకీయాలు దిగజార్చారు. ఇందులో వ్యక్తులు, పార్టీల కన్నా కూడా రాజకీయ ప్రక్రియ ఏమాత్రము విలువ లేకుండా, సిద్ధాంతాలు లేకుండా ఉండిపోయాయి. నాయకులు అలాగే ఉన్నారు, పార్టీలు కూడా అలాగే ఉన్నాయి, పార్టీ అధినాయకులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి అవసరాలు వాళ్ళు ఎందుకు వెళ్తారో అనేక కారణాలు ఉండొచ్చు. ఒత్తిళ్ళు ఉండొచ్చు, ప్రభుత్వాలు మారినాక, లేదు జెన్యున్గా గ్రీవెన్సెస్ ఉండొచ్చు, తమకు అడిగిన పదవి ఇవ్వకపోవడమో అలాంటివి ఏమైనా ఉండొచ్చు, స్థానికంగా ఉండే ఇష్యూస్ ఉండొచ్చు, రాజకీయ అవకాశాల కొరకు, అవసరాల కొరకు వెళ్ళొచ్చు. చాలామంది పాలిటిక్స్కు, బిజినెస్ కూడా నెక్సెస్ అయినాయి. అధికారం పోవడంతోనే తమ వ్యాపారాలకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ 2019 వరకు నారాయణ చాలా కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. 19 to 24 నారాయణ ఎక్కడ కనబడ్డాడు మీరు చూడండి. ఎక్కడ మీకు కూడా కనిపించలే. ఆయన ఏదో ఆయన ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా వచ్చారు, మళ్ళీ మంత్రి అయ్యారు సేమ్. ఎందుకు మరి అంతమంది తెలుగుదేశంతో లేడా అంటే ఉన్నాడు, లేని దీనిలో మళ్ళీ ఎట్లా వస్తాడు. కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల కాస్త